హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి అమ్మమ్మ కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ. వీటిని ఆంధ్రాలో తపాల చెక్కలు అంటారు, అలాగే తెలంగాణలో వీటిని సర్వపిండి చెక్కలని అంటారు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్ని జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలను 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నువ్వుల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇవి తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని వేసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ వరకు 1 గంట పాటు నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజు 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇక్కడ 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం అనేది మనకు చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం ఇలా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో అయితే మనము తపాల చెక్క తయారు చేయాలనుకుంటున్నాము. ఆ కళాయికి ఇలా ఆయిల్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని లోపల మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని పెనం మొత్తం అంటేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోండి. దీన్ని ఎంత పలచగా చేసుకుంటే మనకు తపాల చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయి. మందం అయితే మనకు కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. అందుకని కొంచెం పలచగా నొక్కుకోవాలి. ఇలా పలచగా చేసుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు తపాల చెక్కలు చక్కగా కాలుతాయి. ఇప్పుడు ఇందులో ఈ హోల్స్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. పైన కూడా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాం. దానిపైన మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో అప్పుడప్పుడు మూత తీసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది ఇంకా కాలేదు, ఇంకొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కాలితే మనకి దాని అంతటికి అదే చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇది చక్కగా కాలిపోయింది. నాకు ఇది క్రిస్పీగా కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే దీన్ని రెండో పక్కకి తిప్పుకొని కాల్చుకోండి, క్రిస్పీగా వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మమ్మ కాలం నాటి తపాల చెక్కలు రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. ఆ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.